ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్యాక్ టు ద క్లాస్. మనము విజ్డమ్ టెస్ట్ సిరీస్లో 11th వన్ దీనికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఆన్సర్స్ చూడండి. సో దిస్ క్లాస్ ఓరియంటేషన్ విల్ బీ టు కనెక్ట్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో మీకు కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేయడం మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో క్వశ్చన్స్ ఇచ్చినాము, ఆన్సర్స్ లాస్ట్లో ఉన్నవి. సో వాటిని మీరు సాల్వ్ చేసిన తర్వాత చూసుకోవాలి. ఓకే, so a little bit explanation as to how you approach this area అనే దాని మీద ఫోకస్ చేయండి. సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఇది ప్రియాంబుల్కి సంబంధించింది క్వశ్చన్. కింది వాటిలో భారత రాజ్యాంగ ప్రవేశికలో భాగాలు ఏవి అని అడిగినాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చేసేటప్పుడు వాట్ ఈజ్ అని అంటుండా లేదా వాట్ ఈజ్ నాట్ అని అంటుండా అనేది గమనించాలి. ఓకే, ఈవెన్ అ సింగిల్ 1 మార్క్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద ఎగ్జామ్. ఒక్క మార్క్ చాలా పెద్ద డిఫరెన్స్ని చేస్తుంది. సో ఇట్లా తెలిసిన క్వశ్చన్స్ కూడా బై మిస్టేక్లో తెలియకుండా రాంగ్ బబుల్ చేయడం. ఇంకొకటి, బబులింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకొని బబుల్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ బి అని నిర్ధారించుకొని 22 క్వశ్చన్ ఉంది. సపోజ్ 1 minute, 22 క్వశ్చన్ ఉంది సపోజ్. సో దానికి బి ఆప్షన్ చూస్ చేసుకుంటారు అండ్ 23rd బిని బబుల్ చేస్తారు. ఓకే, లేకపోతే 22nd క్వశ్చన్కి బి ఆన్సర్ ఉంటుంది బట్ సిని బబుల్ చేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. ఓకే, సో సార్ మాకు తెలుసు అని చాలామంది అంటారు, బట్ తెలిసిన వాళ్ళే చాలా వరకు మిస్టేక్స్ కూడా చేస్తారు. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. సో చూడండి, భారత రాజ్యాంగ ప్రవేశికలో భాగాలు ఏవి అని అంటున్నారు. సార్వభౌమ, తర్వాత సామ్యవాద సోషలిస్ట్, సెక్యులర్ అంటే లౌకిక, తర్వాత కమ్యూనిస్ట్. ఈ 4 పదాలు ఇచ్చి వీటిలో భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఇవి 3 కూడా ఉన్నవే, కాకపోతే ఇదొక్కటి లేదు. సో 4వ ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ 1, 2 and 3 ఇది ఆన్సర్. ఓకే, సో దీన్ని పీఠిక ఉంది కదా, పీఠికని చాలా కేర్ఫుల్గా రీడ్ చేసుకోవాలి. ఓకే, సో పీఠిక నుంచి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత ఆదేశిక సూత్రాలు లేదా విధాన నిర్దేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలోని 4వ భాగం మీద ప్రశ్న. సో 4వ భాగం మీద ఇచ్చి పనిచేసే హక్కు, విద్యా హక్కు, ఆస్తి హక్కు, తర్వాత సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు, ఈ కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు. అంటే ఆదేశిక సూత్రాల్లో వాస్తవంగా పేర్కొన్నటువంటి అవి ఏదైతే ఉన్నాయో వాటిని గురించి చెప్పండి. సో సరైన దాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు. మనకి 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు అనేవి చాలా చాలా ముఖ్యం, మరియు అవి పరిపాలనలో చాలా ఇంపార్టెంట్ అని ఆర్టికల్ 37 పేర్కొంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ మీకు తెలుసు, రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రం లేదా ఆదేశిక సూత్రాలు అని అంటాం. రాష్ట్ర అనంటే ప్రభుత్వం, రాష్ట్ర అనంటే ప్రభుత్వం, విధానం అనంటే ప్రభుత్వం చేసేటువంటి పనులు, నిర్దేశిక అనంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్లో ఇస్తున్నటువంటి డైరెక్టివ్స్ అనమాట, గైడ్ లైన్స్. అందుకే దీన్ని మనము ఆదేశిక సూత్రాలు అని అంటాం. సో ఎవరికి ఇస్తున్నటువంటి ఆదేశిక సూత్రాలు ఎక్కడ మెన్షన్ చేయబడ్డవి అని అంటే 4వ భాగంలో మెన్షన్ చేయబడ్డటువంటి ఆదేశిక సూత్రాలు, వీటిని ప్రభుత్వం కోసము జారీ చేయబడ్డవి, అందుకే వీటిని ఆదేశిక సూత్రాలు అని అంటాం. సో ఈ పరిపాలనలో ముఖ్యం కాబట్టి ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది. సో మరి ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలు ఏవి అని అంటున్నాడు. పనిచేసే హక్కు, ఆస్తి హక్కు, విద్యా హక్కు అండ్ సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు. సో చాలామందికి ఇక్కడ విద్యా హక్కు అని వినగానే ఆర్టికల్ 21A గుర్తొచ్చేస్తుంది, కానీ అది కాదు. ఆర్టికల్ 45లోనూ ఉంటుంది, ఆర్టికల్ 46లోనూ ఉంటుంది, ఆర్టికల్ 41లో కూడా విద్యా హక్కుకు సంబంధించి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. సపోజ్ ఆర్టికల్ 1 ఉంది, అది 41 అది జనరల్ పబ్లిక్కి. ఆర్టికల్ 45 ఉంది 6 years వరకు ఉన్నటువంటి చిల్డ్రన్కి. ఆర్టికల్ 46 ఉంది SC and ST కమ్యూనిటీ. కాబట్టి హరిబరిలో ఆన్సర్ చేస్తే మీరు విద్యా హక్కు ఆర్టికల్ 21A అని చెప్పేసి రాంగ్ ఆన్సర్ కమిట్ అయ్యే అవకాశం ఉంది. సో క్లియర్గా చూస్తే ఆస్తి హక్కు, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో భాగం, కానీ అది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కుని
31వ ఆర్టికల్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్, అక్కడ నుంచి తీసేసి ఆర్టికల్ 300A పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఓకే, ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. సో నిర్దేశిక సూత్రాలలో భాగం కానిది ఏది అని అంటే ఇది అన్నమాట. సో ఆప్షన్ 3 అనేది నిర్దేశిక సూత్రాలలో భాగం కాదు. ఇక్కడ చూడండి ఎలిమినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మీకు మిగతావి తెలిసినా తెలియకపోయినా ఎలిమినేషన్ వర్కౌట్ అవుతుంది. ఆస్తి హక్కు ఒకటి 31లో భాగం, ఇప్పుడు ఇది 300Aలో భాగం అని మీకు తెలిస్తే ఎలిమినేషన్ వర్కౌట్ అవుతుంది. ఈ 3 ఎలిమినేట్ అవుతే ఇది ఆన్సర్. సో ఇట్లా ఎలిమినేషన్ టెక్నిక్ని కూడా మీరు ఫాలో అవ్వవచ్చు. తర్వాత 3వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో కింది వాటిలో ఏవి చేర్చబడ్డవి? ఓకే, సో ప్రాథమిక హక్కులలో ఏమేమి ఉన్నవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ద థింగ్ ఈజ్ ప్రాథమిక హక్కులలో ఏమేమి ఉన్నవి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి అడిగినాడు? పైన ఆదేశిక సూత్రాల్లో ఏమేమి ఉన్నాయని అడిగినాడు, కింద ప్రాథమిక హక్కుల్లో ఏమున్నాయని అడుగుతున్నాడు, ఇక్కడ పీఠికలో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. సో ద థింగ్ ఈజ్ విచ్ ఎవర్ టాపిక్ యూ స్టడీ, సో మీరు ఏ టాపిక్ చదివినా అది ఏంటి, ఏం చెప్తుంది అనేది ఒకటి ఐడియా ఉంచుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇది ఐడియా ఉంటుంది, ఎందుకనంటే ఈ ఏరియాని చాలా ఎక్స్టెన్సివ్గా చదువుతారు కాబట్టి దట్ ఈస్ ద థింగ్. సో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో కింది వాటిలో ఏవి చేర్చబడ్డావి అంటే ఏవి ఉన్నాయని అంటున్నాడు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు, దోపిడీ వ్యతిరేకంగా హక్కు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ పైన చెప్పుకున్నాం మనము, ఆర్టికల్ 31 అనేది ప్రారంభంలో ఉండేది ప్రాథమిక హక్కుగా, 1978లో దీనికి ప్రాథమిక హక్కు హోదా తీసేసి దీనికి రాజ్యాంగబద్ధ హక్కు హోదా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అని పైనే చెప్పినాం. ఓకే, సో ఇక్కడ మరి ఎలిమినేషన్ పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, 3 3 3. సో ఇవన్నీ కూడా సారీ, ఇది A, C and B, 3 3 3 ఎలిమినేషన్. సో 1 2 4 అనేది ఆన్సర్. సమానత్వపు హక్కు, తర్వాత స్వేచ్ఛ హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. మీరు ప్రాథమిక హక్కులను చూస్తే పార్ట్ 12 అనేది పార్ట్ 12 కాదు, ఆర్టికల్ 12 రాష్ట్రం యొక్క నిర్వచనం. ఓకే, రాష్ట్రం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 13 అనేది చట్టాలు ఎలా ఉండాలి, హౌ అ లా షుడ్ బి, ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన చేయకుండా చట్టాలు ఉండాలి అని 13 చెప్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 14 నుంచి 18, 19 నుంచి 21, 20 22 వరకు, 23 నుంచి 24, 25 నుంచి 28, 29 and 30, 31 and 32. సో సెట్ 1 2 3 4 5 6 7 ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది మనకి అమల్లోకి వచ్చినప్పుడు అంటే స్టార్టింగ్లో 1950 నుంచి 1978 అంటే 44వ రాజ్యాంగ సవరణ జరిగేంత వరకు మనకు 7 సెట్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, 7 సెట్లు. ఓకే, సో దీన్ని రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు, దీన్ని రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛ హక్కు, దీన్ని రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, ఇది మతపరమైనటువంటి హక్కులు, ఇవి విద్యా మరియు సాంస్కృతిక హక్కులు, విద్యా మరియు సాంస్కృతిక హక్కులు, ఇది ఆస్తి హక్కు, ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఓకే, సో ఈ విధంగా 7 సెట్స్ ఉండే. ఇప్పుడు 31ని తీసేస్తే ప్రస్తుతం 6 సెట్స్ ఉన్నవి అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, 6 సెట్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఉన్నవి అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. రైట్, అండ్ ద 4th క్వశ్చన్ ఈజ్ 7th షెడ్యూల్ గురించి. 4th ఈజ్ 7th షెడ్యూల్. కింది వానిలో 7th షెడ్యూల్ 7వ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల గురించి చర్చించండి అని అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడండి. భారతదేశం అనేది చాలా చాలా పెద్ద కంట్రీ. భారతదేశం అనేది చాలా చాలా పెద్ద కంట్రీ. సో మనము ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి పొలిటికల్ ఫ్రీడమ్ని తెచ్చుకున్నాం.
బ్రిటిష్ వాళ్ళ నుంచి పొలిటికల్ ఫ్రీడమ్ని తెచ్చుకుంటాము అండ్ మన వాళ్ళే రూలర్స్. యాక్చువల్లీ రూలర్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, బట్ సమ్హౌ టు మేక్ యూ అండర్స్టాండ్, మన వాళ్ళు రూలర్స్, మన ద్వారా ఎలెక్టెడ్. సో మరి రూల్ చేయడానికి కూడా వివిధ స్థాయిల్లో ఉండాలి. సో ఒక్కటే, సో ఆ రూల్ చేసేదాన్ని మనం గవర్నమెంట్ అని అనుకుంటే, సింగిల్ గవర్నమెంట్ పూర్తి భారతదేశానికి పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు, ఇంపాసిబుల్. సో ఇట్లా సింగిల్ గవర్నమెంట్ ఉంటే యూనిటరీ సిస్టమ్ అని అంటాం, ఏకీకృత పరిపాలన వ్యవస్థ అని అంటాం. కానీ భారతదేశంలో చాలా పెద్ద కంట్రీ కాబట్టి సింగిల్ గవర్నమెంట్ సరిపోదు, కాబట్టి పూర్తి భారతదేశానికి ఒక గవర్నమెంట్ అండ్ ఆ భారతదేశానికి 25 ముక్కలుగా కట్ చేసినారు. ఆ ప్రతి ఒక్క ముక్కలో ఇంకొక గవర్నమెంట్ ఉంటుంది. సో ఇది సెకండ్ గవర్నమెంట్. సో తర్వాత ఆ 28 రాష్ట్రాలలో కూడా ప్రతి రాష్ట్రాన్ని స్థానిక ప్రభుత్వాలు అని చెప్పేసి కట్ చేసినారు, స్థానిక ప్రభుత్వాలు అని కట్ చేసినారు. సో ఇది థర్డ్ గవర్నమెంట్. సో భారతదేశంలో ప్రస్తుతం 3 పరిపాలన వ్యవస్థలు ఉన్నవి, 3 పరిపాలన వ్యవస్థలు ఉన్నవి. ఒకటి కేంద్రం, ఇంకొకటి రాష్ట్రం, మరొకటి స్థానికం. సో ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం ఉన్నాము, సపోజ్ నేనున్నా, మీరున్నారు తెలంగాణ రెసిడెంట్స్, వీఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద తెలంగాణ. సో మన కోసం పనిచేయడానికి ప్రధానమంత్రి ఉన్నారు, అది కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం. తర్వాత పనిచేయడానికి ముఖ్యమంత్రి ఉన్నారు, అది రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, తర్వాత మనకి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి మన కోసం పనిచేయడానికి. ఈ స్థానిక ప్రభుత్వాల్లో సపోజ్ ఐ బిలాంగ్ టు రూరల్ ఏరియా, నేను రూరల్ ఏరియాలో నివసిస్తా కాబట్టి నా కోసం నా జిల్లాలో జెడ్పీటీసీ ఉన్నారు, నా మండల్లో ఎంపీటీసీ ఉన్నారు అండ్ నా గ్రామంలో మా విలేజ్ సర్పంచ్ ఉన్నారు, నా గ్రామంలో విలేజ్ సర్పంచ్ ఉన్నారు. సో ఈ విధంగా 1, 2, 3 ఈ 3 ప్రభుత్వాలు అనేవి నా కోసం పనిచేస్తున్నవి. సో ఇంకా దీంట్లో చూసుకుంటే ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో మొత్తం అనొచ్చు 1, 2, 3, 4, 5. సో ఈ 5గురు నా కోసం పనిచేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. సో ఇది టు మేక్ యూ అండర్స్టాండ్ ఓన్లీ, అర్థం చేసుకోవడానికి మాత్రమే. అయితే ఏం జరుగుతుంది అని అంటే, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు సపోజ్ 3 తీసుకుంటున్నాను నేను, ఆర్ లెట్స్ టేక్ ఈ స్థానిక ప్రభుత్వాలని ఇగ్నోర్ చేసి 2 తీసుకోండి, కేంద్రం మరియు రాష్ట్రం. అయితే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవి పని చేయడానికి వీటికి కొన్ని అధికారాలు అనేవి ఉండాలి అండ్ ఇది వెళ్ళి దీంట్లోకి, ఇది వెళ్ళి దీంట్లోకి జోక్యం చేసుకోకూడదు. ఓకే, కాబట్టి అధికారాల విభజన అనేది 7వ షెడ్యూల్లో చేసినారు. ఏమని అంటే, ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులుగా అధికారాల విభజన చేసినారు ఆర్టికల్ 246 ప్రకారము. సో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద కేవలం కేంద్రం శాసనాలు చేసి పరిపాలన చేస్తే, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద రాష్ట్రాలు శాసనాలు తయారు చేస్తాయి. ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, యూ కెన్ వాచ్ ద వీడియోస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు శాసనాలు చేస్తారు, ఎవరు ఫాలో అవుతారు, శాసనాలు ఎట్లా ఉండాలి, తర్వాత ఓవర్ ల్యాపింగ్ జరిగితే ఏమవుతుంది, ఎవరి శాసనం గెలుస్తుంది అనేది క్లియర్గా డిస్కస్ చేసినాం. తర్వాత 2 కేంద్రం మరియు రాష్ట్రం కలిసి పని చేయడానికి కంకరెంట్ లిస్ట్ ఉంటుంది, వాటి మీద రెండింటికి ఉమ్మడి అధికారం ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. కావున 7వ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏవి అని అడుగుతున్నాడు. సపోజ్ రక్షణ, బ్యాంకింగ్, పోలీస్ అండ్ ప్రజా ఆరోగ్యం. ఓకే, దీంట్లో రక్షణ అంటే డిఫెన్స్, ఎస్. పోలీస్ అనేది స్టేట్ లిస్ట్, ఇదొకటి తెలుసు మీకు. ప్రజారోగ్యం కూడా తెలియదు అని అనుకుందాం. మరి ఎలిమినేషన్ పాసిబుల్ అవుతుందో చూడండి, పాసిబుల్ కావట్లే. సో మిగులుతుంది ఇంకొకటి. సో మీకు 4 కూడా తెలవాలి, ప్రజారోగ్యం కూడా స్టేట్ లిస్టే కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. సో 1 and 3 ఓన్లీ ఆన్సర్, 1 and 3 ఓన్లీ ఆన్సర్. సరే ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు పోలీస్ అనేది స్టేట్ లిస్ట్, పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ కదా. అందుకే మీరు గమనిస్తారు, తెలంగాణలో పోలీస్ యూనిఫామ్ ఒకలాగా, ఉత్తరప్రదేశ్లో పోలీస్ యూనిఫామ్ ఇంకొకలాగా, ఒడిశాలో పోలీస్ యూనిఫామ్ ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ పోలీస్కి సంబంధించినటువంటి పూర్తి అని కాదు, కేంద్రం కూడా చట్టాలు చేయవచ్చు.
5 సందర్భాలు ఉంటవి రాష్ట్ర జాబితా మీద కేంద్రం చట్టాలు చేయటం అనేది కూడా చెప్పుకున్నాము, అవి కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇవి రిపీట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే క్లాస్ చాలా లెందీ అయిపోతుంది. అందుకే ఐ టెల్ యూ స్టే కనెక్టెడ్ ఆన్ ద ఎవ్రీ లెక్చర్. సో ప్రతి లెక్చర్కి కనెక్ట్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట. సో అది ఆన్సర్. తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏవి? వీటిని చూస్తే మీకు అర్థం అవ్వాలి. పాలిటీ అంటేనే ఆర్టికల్స్ బట్టి పట్టడం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని చూసిన తర్వాత మీకు మెలకువ రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ బట్టి పట్టడం అని చెప్పేసి ఐడియా రావాలి. ఓకే, సో కింది వానిలో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏవి అని అడుగుతున్నాడు. సమిష్టి బాధ్యత, దేశాధినేతగా రాష్ట్రపతి ఉండటము, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు ద్విసభా విధానము. ఓకే, సో సమిష్టి బాధ్యత మీకు క్లియర్గా తెలుసు, దేశాధినేతగా క్లియర్గా తెలుసు. మీరు రాష్ట్రపతి గురించి చదివినా, ప్రధానమంత్రి గురించి చదివినా, డిఫాక్టో అండ్ డి జ్యూరే ఎగ్జిక్యూటివ్ గురించి చదువుతారు కాబట్టి దీంట్లో కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణము స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఓకే, చదివితే చేయగలుగుతారు, ఒకవేళ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్లోకి పడతారు. ఎందుకు అని అంటే ఈ 3 ఆన్సర్ 1 and 2 and 4 1 and 2 and 4 ఆన్సర్స్ అన్నమాట. ఓకే, సో మరి థర్డ్ ఎందుకు ఆన్సర్ కాదు అని అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఇది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. సో మరి మనకి ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం వల్ల కార్యనిర్వాహక వ్యక్తులు లేదా శాసన వ్యక్తులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే కూడా ఇది ఈజీగా దండిస్తుంది. అందుకే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, సో మరి ఇంకా దేనికి ఎగ్జాంపుల్ వాడవచ్చు అని అంటే మనం దీన్ని సమాఖ్య ప్రభుత్వము లేదా ఇదొక ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని వాడచ్చు. ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని వాడచ్చు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది సమాఖ్య లక్షణము అని గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఇండియాలో న్యాయ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇది దేనికి ఉదాహరణగా వాడొచ్చు అని అంటే ఇది యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా యూనిటరీ ఫీచర్, ఏకీకృత లక్షణం లేదా ఏకీకృత రాజ్యాంగం లేదా ఏకీకృత రాజ్యానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ లేదా ఇంటిగ్రేటెడ్ అనే వాడతాం, యూనిటరీ అని వాడడం. ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఈ యూనిటరీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే, సో దీంట్లో జ్యుడిషియరీలో 2 పదాలు ఉన్నవి, గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని వచ్చింది. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ప్రజాస్వామ్య లక్షణం, అదేవిధంగా స్వతంత్ర వ్యవస్థ అనేది సమాఖ్య లక్షణం. మరి యూనిటరీ ఫీచర్ ఉంటుంది, యూనిటరీ కాదు, ఇంటిగ్రేటెడ్. సో ఇంటిగ్రేటెడ్ ఫీచర్ని మనము యూనిటరీ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అంటే ఏకీకృత విధానం యొక్క లక్షణం యూనిటరీ. ఓకే, సో సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మనం సుప్రీంకోర్టు చాప్టర్లో కూడా క్లియర్గా చెప్పినాము. దేర్ఫోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది యూనిటరీకి ఎగ్జాంపుల్, ఇండిపెండెంట్ సిస్టమ్ అనేది ఫెడరల్కి ఎగ్జాంపుల్, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ లేదా సమాఖ్య రాజ్యాంగానికి లక్షణం అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. 6th క్వశ్చన్, ప్రాథమిక విధుల్లో కింది వాటిలో ఏవి చేర్చబడ్డవి? సో ప్రాథమిక విధుల్లో ఏవి ఉన్నవి అని చెప్పేసి అడుగుతున్నారు. సో సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను సమర్థించడం, తర్వాత దేశాన్ని రక్షించడానికి మరియు పిలుపునిచ్చినప్పుడు దేశ సేవను అందించడం, సామరస్యాన్ని మరియు ఉమ్మడి సోదర భావాన్ని ప్రోత్సహించడం, పంచాయతీరాజ్ సంస్థల్ని స్థాపించడం. ఇది చూడంగానే చాలా మందికి ఖతం ఆర్టికల్ 40 ఇది, రైట్. పంచాయతీరాజ్ సంస్థలు అనేది 40, ఇలా ఎందుకు ఉంది? సో 4 ఉన్నవి ఎలిమినేటెడ్. సో ఇప్పుడు మీకు ఇంకోటి తెలవాలి, 2 కరెక్టా కాదా అని చెప్పేసి. దేశాన్ని రక్షించడానికి
దేశ కరెక్టే కాబట్టి 1 2 3 ఇవి ఆన్సర్స్ అన్నమాట. ఓకే, భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు తర్వాత చేర్చబడ్డాయి. ఎప్పుడు చేర్చబడ్డాయి? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా చేర్చడం జరిగింది. ఆఫ్టర్ 1975 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అయిన తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది భారత రాజ్యాంగంలోకి. ఓకే, సో కావున పంచాయత్ రాజ్ సంస్థల స్థాపన అనేది దీంట్లో భాగం కాదు. తర్వాత భారత రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అర్హత పౌరుడుగా ఉండాలి, 35 ఏళ్ల వయసు ఉండాలి, హౌస్ ఆఫ్ పీపుల్స్ అంటే లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. సో చాలా మంది దీన్ని కన్వర్ట్ చేసుకుంటారు లోక్సభ సభ్యుడై ఉండాలి అని చెప్పేసి. సో కేర్ఫుల్గా వినాలి, స్టేట్మెంట్ని కేర్ఫుల్గా చదవాలన్నమాట ఎగ్జామ్లో. సో ఇప్పుడు మీరు అనుకుంటారు లోక్సభ సభ్యునిగా, ఇక్కడ వరకే చదివి ఆన్సర్ చేసేస్తే మరి ఇక్కడ ఏమంటున్నాడో కూడా చూసుకోవాలి. లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి అంటే అది కరెక్ట్ అవుతుంది. తర్వాత లోక్సభ సభ్యుడిగా ఉండాలి అని అంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, అనగా దీని అర్థం ఏంటి? సభ్యుడిగా కావడానికి అర్హత ఉండాలి అని అంటే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ప్రెసిడెంట్కి ఉండాలి అని అంటున్నారు. సో ఏదైనా రాజకీయ పార్టీకి సభ్యుడిగా ఉండాలి, సో ఇది ఎవ్వరికీ లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అన్నా లేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా లేదు, వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్నా లేదు. సో రాజకీయ పార్టీకి సభ్యుడిగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఎక్కడా కూడా లేదు. కావున 1 2 3 ఇవి 3 ఆన్సర్. ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయటానికి కింది వాటిలో ఏది కారణం? ఓకే, ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హత డిక్లేర్ చేయడానికి కింది వాటిలో ఏది కారణాలు? 1 2 3 4 ఇవి 4 కూడా కారణాలే. సో మీరు రాజ్యాంగంలో చదివేటప్పుడు కారణాలు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కోసం ఏ కారణం ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలకి బదులు రాష్ట్రపతి కూడా ఇస్తే ఇవి ఏవీ లేవు అసలు రాష్ట్రపతి గురించి. సో మరి రాష్ట్రపతి గురించి ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే సపోజ్ 4తో పాటు ఇంకొకటి యాడ్ చేస్తున్న 5 రాజ్యాంగ ఉల్లంఘన ఇవన్నీ తీసేయండి. సో 5 ఆన్సర్ అవుతుంది, 5 ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఎవరి కోసం ఏ కారణం ఉంది అనేది నోట్ చేసుకోవాలి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసము కారణం ఉంది, అది వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన. ఇది కనిపిస్తే మాత్రమే ఆన్సర్, వేరేది ఏది కనిపించినా ఆన్సర్ కాదు. మిస్బిహేవియర్ అనొచ్చు, ఇన్కెపాసిటీ అనొచ్చు, ఓకే, అంటే దుష్ప్రవర్తన అనొచ్చు, సో ఏమైనా అనొచ్చు, ఆన్సర్ కావు. సో వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రమే. మరి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైనా ఉందా అంటే ఆయనకి ఎలాంటి కారణం లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, మినిస్టర్స్కి లేదు, తర్వాత అటార్నీ జనరల్కి లేదు. ఓకే, మీరు డౌట్ రావచ్చు కదా సార్, మరి ప్రధానమంత్రికి మంత్రులకి ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ద్వారా లేదా విశ్వాసాన్ని కోల్పోవడం ద్వారా ఆఫీస్ నుంచి తొలగిస్తారు కదా విశ్వాసం కోల్పోతే అంటే అది పూర్తి మండలి విశ్వాసం కోల్పోతే తొలగిస్తారు. సో ఇది రాజ్యాంగంలో లేదు యాక్చువల్గా. ఓకే, సో రాజ్యాంగంలో లేదు, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉన్నంత వరకే వాళ్ళు. సో ఏం చెప్తారు అని అంటే దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అంటారు. దెన్ ఇట్ టర్న్స్ ఇంటూ అ డిబేటబుల్ క్వశ్చన్. సో మళ్ళీ ఇది డిబేటబుల్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం వ్యాక్యూమ్ ఉందన్నమాట. దేర్ ఫోర్ వి డు నాట్ గో, ఇంకా లోపలికి వెళ్ళాం. తర్వాత రాజ్యసభ అండ్ లోక్సభ ఎంపీల కోసం అయితే ఈ 4 కారణాలు ఉన్నవి అని నోట్ చేసుకోవాలి. తర్వాత మరి జడ్జెస్కి ఏం కారణాలు ఉన్నవి అని అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ఆయన తప్పు చేసినట్టు, దుష్ప్రవర్తన చేసినప్పుడు ప్రూవ్ అవ్వాలన్నమాట. సో ఇవి 2 కారణాలు ఉన్నవి జడ్జెస్ కోసం. ఇవి కొన్ని నోట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. ఓకే, సమాఖ్య లక్షణానికి ఉదాహరణలు ఏవి?
సో భారత రాజ్యాంగంలో లేదా భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ యొక్క లక్షణాలు ఏవి అని అంటున్నాడు. సమాఖ్య వ్యవస్థ అంటే అధికారాల విభజన, ఎస్. యూనియన్ మరియు రాష్ట్రాల మధ్యన ప్రత్యేక న్యాయ వ్యవస్థ, తర్వాత కేంద్ర శాసన సభలో ద్విసభ ఉండడము, తర్వాత ఏక పౌరసత్వం ఉండడము. ఓకే, సో దీంట్లో సో ఫెడరల్ ఫీచర్ లక్షణం, డివిజన్ ఆఫ్ పవర్, సెపరేట్ జ్యుడిషియరీ ఫర్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, బైకామరలిజం, సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఇది ఏకీకృత లక్షణం. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఏకీకృత లక్షణము. మరియు సెపరేట్ జ్యుడిషియరీ ఫర్ ద యూనియన్ అండ్ స్టేట్స్, రాష్ట్రాలకు మరియు కేంద్రానికి సపరేట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫీచర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సపరేట్ అనే వర్డ్ యూజ్ చేసినాడు. నీదర్ దే హ్యావ్ యూజ్డ్ ఇండిపెండెన్స్ నార్ దే హ్యావ్ యూజ్డ్ ఇంటిగ్రేటెడ్. సో దీన్ని లెట్ మీ ఇంటర్ప్రిట్ ఫర్ అ మినిట్. సో ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? సపరేట్ జ్యుడిషియరీ అని అంటే ఇంటిగ్రేటెడ్ అని అర్థం చేసుకోవచ్చా? ఇంటిగ్రేటెడ్ అండ్ separate for the union and states, so it cannot be integrated. Separate for the union and states, so it can be independent. Independent judiciary. So independent in the sense independent for both the union and states. Therefore ఓకే, సో మీరు సింపుల్గా ఇట్లా ఆన్సర్ చేయవచ్చు. భారతదేశంలో అయితే సపరేట్ జ్యుడిషియరీ లేదు, దేర్ఫోర్ దీన్ని మీరు ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇంకా దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి అని అంటే దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయవచ్చు? ఇంటిగ్రేటెడ్లోకి అయితే కన్వర్ట్ చేయలేము, ఇండిపెండెంట్లోకి కూడా కన్వర్ట్ చేయలేము. ఎందుకు అనంటే ఇండియాలో ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్, జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సెపరేషన్ ఏమంటున్నాడు అంటే యూనియన్కి మరియు స్టేట్స్కి మధ్యన ఒక బ్రిడ్జ్ ఉంటుంది అని చూపిస్తున్నాడు. సో కాబట్టి అట్లాంటి బ్రిడ్జ్ ఏమి ఉండదు. సో సపరేట్ జ్యుడిషియరీ అనే కాన్సెప్ట్ ఇండియాలో లేదు, దేర్ఫోర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మరి దీన్ని మనము దేంట్లోకి యాడ్ చేయవచ్చు అని అంటే సో దీన్ని మనం యూనిటరీ ఫీచర్లోకి యాడ్ చేయవచ్చు. దీన్ని మనము యూనిటరీ ఫీచర్లోకి యాడ్ చేయవచ్చు. ఇది ఫెడరల్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. ఒకవేళ యూనిటరీ సిస్టమ్ గురించి అడిగితే 2 and 4 ఆన్సర్ అవుతుంది. యూనిటరీ సిస్టమ్ గురించి అడిగితే 2 and 4 ఆన్సర్ అవుతుంది. అండ్ ఫెడరల్ సిస్టమ్ గురించి అడిగినాడు కాబట్టి 1 and 3 ఆన్సర్ అవుతుంది. సో లెట్ us go back to the Telugu version. సో ఇది అధికారాల విభజన అనేది క్లియర్ కట్గా తెలుసు మీకు. తర్వాత ఇది ఏకీకృత ప్రభుత్వ వ్యవస్థకి ఉదాహరణ. తర్వాత ద్విసభ, 2 సభలు ఉండడము. సో రాజ్యసభని మనము సమాఖ్య సభ అని అంటాం, రాజ్యసభని సమాఖ్య సభ అని అంటాము. సో ఇది కూడా ఏక పౌరసత్వం అనేది ఏకీకృత ప్రభుత్వ వ్యవస్థకి ఉదాహరణ. ఓకే, సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ. చూడండి, మీకు పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు, తర్వాత అధ్యక్ష తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు, ఏకీకృత వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు, సమాఖ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ద గ్రూప్ 2 ఎగ్జామ్. సో గ్రూప్ 2లో 2 లేదా 3 ప్రశ్నలు ఈ ఏరియా నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో మీరు ఏ బుక్ అయితే ఫాలో అవుతున్నారో ఆ బుక్లో మీరు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఫోకస్ చేసుకోవాలన్నమాట. రైట్. తర్వాత భారత రాజ్యాంగంలో సో వీఆర్ హ్యావింగ్ వెరీ లిమిటెడ్ టైం. సో లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ యూ సమ్ ఇన్సైట్స్ అండ్ సమ్ ఏరియాస్ వేర్ యూ కెన్ ఫిల్ ద వ్యాక్యూమ్. ఓకే, సో క్లియర్గా దీన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్ తోటి డిస్కస్ చేయాలి అని అంటే ఫుల్ డే క్లాస్ తీసుకున్నా కూడా సరిపోదు ఈ 10 క్వశ్చన్స్కి. ఎందుకనంటే ఇవి 10 ఏరియాస్ నుంచి వచ్చినాయి, అన్నిటిని మనం ఇంటర్లింక్ చేసి చదవచ్చు. సో లెట్ us see, భారత రాజ్యాంగంలో
కొన్ని తరగతులకు సంబంధించి ప్రత్యేక నిబంధనలలో ఈ కింది వాణిలో ఏవి చేర్చబడ్డవి అని అంటున్నాడు. అంటే పార్ట్ 16 గురించి మాట్లాడుతున్నాడు. సర్టెన్ ప్రొవిజన్స్ పార్ట్ 16 గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం విద్యా సంస్థల్లో సీట్ల రిజర్వేషన్. యాక్చువల్లీ ఇది కాదు, 16th పార్ట్లో ఇది ఉండదు. ఆంగ్లో ఇండియన్కు పార్లమెంట్లలో రిజర్వేషన్ కోసం. ఎస్, భాషాపరమైనటువంటి మైనారిటీల హక్కుల పరిరక్షణ. సో భాషా మైనారిటీల హక్కుల పరిరక్షణ. తర్వాత స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్. సో ఇది మీకు తెలుసు. ఇది ఎక్కడుంది అని అంటే స్థానిక ప్రభుత్వాలు అంటే 11వ భాగం మరియు 12వ భాగం. కానీ ఇది ప్రత్యేక నిబంధనలు అనేది 16వ భాగంలో ఉంది. సో 4 ఉన్నది ఎలిమినేటెడ్. అవునా, 4 ఉన్నది ఎలిమినేటెడ్. చూడండి కేర్ఫుల్గా, మహిళలకి స్థానిక సంస్థలు అనగానే 73 అండ్ 74 రాజ్యాంగ సవరణలు. సో 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు ఏవి అని అంటే 9 అండ్ 9A. ఇవేమో షెడ్యూల్స్ అనమాట. 11వ షెడ్యూల్ అండ్ 12వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ 73కు సంబంధించింది, 12వ షెడ్యూల్ 74కు సంబంధించింది. రైట్. సో ఇప్పుడు ఇది రాంగ్. యాక్చువల్గా అసలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్కి సంబంధించి డైరెక్ట్ మనకి ఆర్టికల్ 15లో ఉంటుంది. అదర్వైజ్ దీన్ని ఎక్కడి నుంచి ఫ్లో చేయవచ్చు అని అంటే కన్సిడరింగ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద SC ST. ఓకే, ఆర్టికల్ 335లో కూడా కొంచెం ఉంది కాబట్టి ఆల్ రైట్. సో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ గురించి, సో అక్కడ క్లెయిమ్స్ అని ఇస్తారు, సో దాన్ని రిజర్వేషన్స్ లాగా కన్వర్ట్ చేసినాడు. దేర్ఫోర్ ఇది కూడా ఆన్సర్ లాగా. ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ డౌట్ వచ్చినా కూడా, ఇప్పుడు నాకు వచ్చినట్టు స్థానిక సంస్థల్లో సీట్లు అనేది ప్రత్యేక నిబంధనల్లో లేదు, ఇది 9వ భాగంలో ఉన్నటువంటి అంశం కాబట్టి 4 ఈజ్ ఎలిమినేటెడ్. దేర్ఫోర్ మిగిలింది ఇది మోస్ట్ అప్రోప్రియేట్ వన్. ఓకే, సో ఇది ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్. సో ఇవి మీకు డైలీ టెస్ట్స్ వస్తూనే ఉంటాయి ఇంకా. ఓకే, ఇది టెస్ట్ 11, 12, 13, 14, 15 అరౌండ్ ఇంకొక 25 టెస్ట్స్ వరకు క్రియేట్ చేస్తా. అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, ఈ విధంగా అప్రోచ్ అవ్వండి. సో ఐఎమ్ నాట్ గివింగ్ గ్యారంటీ దట్ ఈ క్వశ్చన్స్ వస్తాయా రావా అనేది నేను జడ్జ్మెంట్ చేయట్లేను. బట్ దిస్ ఈజ్ ద వే హౌ యూ అడాప్ట్ టు దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ని మీరు చదవటానికి ఇది విధానం అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద లింక్ ఫర్ ద అకాడమీ అండ్ యూ కెన్ ఫాలో, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వెరీ సూన్ ఐ విల్ బీ స్టార్టింగ్ ద లైవ్ ఆల్సో. సో డ్యూ టు సమ్ టైమ్ కన్స్ట్రెయింట్ అండ్ సమ్ అదర్ పర్సనల్ వర్క్ నేను ఆన్లైన్ లైవ్ ఏ టైంకి ఫిక్స్ చేయాలి ఏంటి అనేది నాకు కుదరట్లేదు. దేర్ఫోర్ ఐ మే ప్రొసీడ్ విత్ దిస్ రికార్డెడ్ లెక్చర్ టు ఫిల్ ద vacancy. Okay, so we'll be seeing you in the another explanation or after the 12th test, 12వ టెస్ట్ ని. సో వెరీ ఇంపార్టెంట్ టెస్ట్స్ ఇవి, చూసి చూడకుండా వదిలేయకండి. ట్రై టు అటెంప్ట్ చేయండి. అండ్ ఐ గ్యారంటీ, సో యూ అటెంప్ట్ ఆల్ మై టెస్ట్స్ అండ్ యూ లిజన్ ద ఎక్స్ప్లెనేషన్. మీకు 95% ఆఫ్ ద పేపర్ మీరు చేయడానికి ఐ విల్ pour all my blood and energy. Okay, so that is the thing. Thank you very much and we'll be seeing you in the tomorrow's class or in other class. Have a very nice time ahead. Bye bye.